పురపాలక సంస్థ పరిధిలోని మూలాపేట ప్రాంతంలో ఈరోజు ఉదయం జరిగినటువంటి సంఘటన ఇది. నెల్లూరు నగరంలో రోడ్ల పరిస్థితి ఎలాగా ఉందనే దానికి నిదర్శనమే ఈ యొక్క సంఘటన. మాటకు ముందు మా మంత్రి గారు ఎక్కడా కూడా నేను ఉపేక్షించను, చిన్న పొరపాట్లు కూడా తావివ్వని చెప్తున్న మంత్రి గారు ఒక్కసారి మూలాపేట ప్రాంతానికి వచ్చి తావివ్వండి. ఇదే కొద్దిగా కనుక ఈ లారీ కొద్దిగా అటువైపు కనుక అటనుంటే ప్రాణ నష్టం కూడా జరిగి ఉండే పరిస్థితి ఏర్పడి ఉండేది. ప్రధాన రహదారి, మామూలు సందుకు కూడా కాదు, ఇది ప్రధానమైన రహదారి. ఎన్నో గ్రామాలు సైతం ఇదే రోడ్డు గుండా పోవాల్సిన పరిస్థితి. ఈ మధ్య చూస్తే అక్కడ కలవట్టు దాదాపు 2 నెలల పాటు మూసివేసిన పరిస్థితి. ఇంత దారుణంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా పనులు జరుగుతూ ఉంటే రోజుకొకసారి ఉదయం నుంచి సాయంత్రం వరకు సమీక్షల పేరుతో, ఇన్స్పెక్షన్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నావు. ఖచ్చితంగా తగిన రీతిలో మీకు మీ పార్టీకి గుణపాఠం చెప్పేదానికి నెల్లూరు నగర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. దీనికి ఏమి సమాధానం చెప్తారు మంత్రి గారు? తెలుగుదేశం పార్టీ నాయకులారా దీనికి ఏమి సమాధానం చెప్తారు?